కడియం 100 కోట్లకు అమ్ముడు పోయిండు. శ్రీహరిని రాజకీయ సమాధి చేయాలి. రాజకీయ స్వార్థపరుడు. కేసీఆర్ కు నమ్మక ద్రోహం చేసిండు. పదవి కోసం బీజేపీలోనూ చేరతాడు. తొందరలోనే రేవంత్ కు వెన్నుపోటు. తెలంగాణ భవన్ లో తాటికొండ రాజయ్య మాట్లాడుతున్నాడు. ఇక నిన్న తాటికొండ రాజయ్య అధ్యక్షతన తెలంగాణ భవన్ లా కేటీఆర్ హాజరైండు. స్టేషన్ గన్పూర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు కనపడతా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి నిన్న కోర్టు కూడా మళ్ళీ మార్చి 4వ తారీఖుకి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు కూడా ఏదో ఒక తీర్పు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే అక్కడ స్టేషన్ గన్పూరు, ఈడ ఖైరతాబాద్. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మేము ఇంకా కేసీఆర్ తోటే ఉన్నాం అని చెప్పి ఎక్కడ కూడా బహిర్గతంగా వీళ్ళు టవల్ వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏం చేయలే పార్టీ మారిన తర్వాత. ఇక సార్ ఇక్కడ నుంచేలేమో దానం నాగేందర్ గారు సీదా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసిండు. ఇక అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ మారిన కడియం శ్రీహరి వాళ్ళ కూతురికే టికెట్ తెచ్చుకున్నాడు, ఎంపీగా టవల్ వేసుకొని ప్రచారం చేసిండు. కాబట్టి ఈ 2 నియోజకవర్గాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టిరు. ఇక స్టేషన్ గన్పూర్ చూసుకుంటే తాటికొండ రాజయ్య గారేమో పెద్ద మాట్లాడుతున్నాడు కానీ ఏమున్నదన్న తాటికొండ రాజయ్య గతంలో ఏం చేసిండు? ఇందులో నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి పోలేదా? బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయిండు. మళ్ళీ అక్కడ అవమానాలు ఎదురైనాయి. తాటికొండ రాజయ్య మనకు కూడా అవసరం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ పక్కగా పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చినటువంటి తాటికొండ రాజయ్య చక్కగా ఉన్నాడు. ఇవాళ ఏమో మాట్లాడుతున్నాడు కానీ ఆడ మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఎట్లా అవకాశం ఇచ్చిందో. గతంలో కొన్ని లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశం సోషల్ మీడియా మొత్తం చూసింది. తాటికొండ రాజయ్య ఏం చేసిండు అనేది. ఇక ఇవాళ నేను పర్ఫెక్ట్, కడియం శ్రీహరి పర్ఫెక్ట్ కాదు, ఇవాళ మోదీయో లేకపోతే అమిత్ షారో పిలిచి బీజేపీలు పిలిస్తే రేవంత్ రెడ్డిని కూడా మోసం చేసి కడియం శ్రీహరి పోతాడని చెప్పి చెప్తున్నాడు. అది బీఆర్ఎస్ పార్టీ చక్కగా పోతున్నది. మళ్ళా ఇలాంటి వాళ్ళు ఎందుకు? కొత్తలకు అవకాశం ఇవ్వాలి. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే యువకులకు అవకాశం ఇవ్వాలి. కడియం శ్రీహరి ఏం తక్కువ చేశారు? కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీలా అరే వయసు అయిపోతా ఉన్నది, చివరి రోజులు రాజకీయం ప్రశాంతంగా చేసుకోవాలి. కేసీఆర్ అగ్రభాగాన చూసిండు కడియం శ్రీహరిని. ఇలా కూతురికి ఎంపీ టికెట్ కోసమో లేకపోతే అధికారం కోసమో ఆస్తులను కాపాడుకోవడం కోసమో కడియం శ్రీహరి దూకిండు. ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయి. స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి ప్రతి ఓటరు సమాధానం చెప్తారు ఇలా కడియం శ్రీహరికి. కడియం శ్రీహరి ఎన్ని సర్వేలు చేసినా, అధికార కాంగ్రెస్ పార్టీ సర్వేలు చేసినా, కేసీఆర్ సర్వే చేయించుకున్నా కూడా క్లియర్ గా చెప్పలే. కేసీఆర్ మొన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చెప్పిండు, ఆ తర్వాత మొన్న వచ్చినప్పుడు తెలంగాణ భవన్ లో కూడా చెప్పిండు. స్టేషన్ గన్పూరు అస్సలకి గెలిచే ప్రసక్తే లేదు కడియం శ్రీహరి అని చెప్పిండు. కానీ ఇంకోటి కూడా తప్పు ఆలోచన చేస్తా ఉన్నది. తాటికొండ రాజయ్య మీద కూడా ప్రజలు అక్కడ విశ్వాసంగా లేరు, నమ్మే ప్రసక్తి లేనే లేదు. తాటికొండ రాజయ్యని కానీ కడియం శ్రీహరిని కానీ ఇద్దరిని కూడా స్టేషన్ గన్పూర్ ఓటర్లంతా కూడా రిజెక్ట్ చేస్తా ఉన్నారు. ఏం చేశారు వీళ్ళు? వీళ్ళే కదా మొత్తం ఉన్నది. అయితే ఈయన లేకపోతే ఆయన కదా ఏం చేసిర్రు? ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత అయినా సరే స్టేషన్ గన్పూర్ ముఖ చిత్రాన్ని మార్చేటటువంటి ప్రయత్నం చేసిర్రా? చిల్లర రాజకీయాలు చేశారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ మేము తాటికొండ రాజయ్యకే టికెట్ ఇస్తాం, కడియం శ్రీహరి మంచోడు కాదు, ఆడ కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యని ఈసారి ప్రజలు మామూలుగా చేవరించుకునే పరిస్థితి లేదు. ఇగో గిట్లున్నాయి కాంగ్రెస్ పార్టీ, మరి బీఆర్ఎస్ పార్టీ. మరి కేటీఆర్ గారికి ఎందుకు అర్థమైతలేదో, మరి కేసీఆర్ గారికి ఎందుకు అర్థమైతలేదో. ఇప్పటికే ఎన్నికలు ఓడిపోయిండ్రు. ఇగో ఇట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వబట్టే కదా ఓ 20-25 స్థానాలు పోయింది. 2% తేడాతో పోయిరు. మళ్ళీ 2% తేడాతోటి మీరు యువకులకు అవకాశం ఇచ్చిండుంటే, కొత్తలకు అవకాశం ఇచ్చిండుంటే బ్రహ్మాండంగా గెలిచే నియోజకవర్గాలు ఇగో ఇట్లనే బీఆర్ఎస్ మళ్ళీ తప్పు చేస్తా ఉన్నది. తాటికొండ రాజయ్యకి అక్కడ టికెట్ ఇస్తే మాత్రానికి బీఆర్ఎస్ ఖచ్చితంగా మళ్ళీ పప్పులో కాలేసినట్టే. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. ఎవరెవరైతే రాజకీయం మీద లేకపోతే తెలంగాణ ప్రాంతం మీద పట్టున్నదో, మంచిగా స్టేషన్ గన్పూర్ లో ఉన్నటువంటి దళిత నాయకుడు ఎవరున్నారు అని చెప్పి ఆలోచన చేసి దాదాపుగా 2,80,000 ఓటర్లు ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్, చైతన్యమైనటువంటి గడ్డ స్టేషన్ గన్పూర్. ఇలా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు వస్తే ప్రజలు సమాధానం చెప్తారు, కొత్తలకు అవకాశం ఇస్తారు. అయితే తూగిత్తా లేకపోతే మైగిద్దా, ఇదేనా? ఇక ఏం చేసి వీళ్ళకి ఒక్కొక్కరికి
60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటినాయి, ఆయనకి 50 దాటినాయి, ఈయనకు 60 దాటినాయి. ఏం చేస్తారు వీళ్ళు? చురుకుగా రాజకీయం చేయగలుగుతారా? ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే చురుకుగా రాజకీయం చేయగలుగుతారా వీళ్ళు? ఇక ఉత్తగా క్యాంప్ ఆఫీసులో కూర్చొని దానికి దీనికి సంతకాలు పెట్టగలుగుతారు, కానీ అసెంబ్లీకి పోయి గట్టిగా పోరాడగలుగుతారా, మాట్లాడగలుగుతారా? ముఖ్యమంత్రి దగ్గర పోయి మాకు ఈ పని చేయాలి, మా నియోజకవర్గానికి నిధులు కావాల్సిందే అని చెప్పి చేయగలుగుతారా వీళ్ళని అడుగుతా ఉన్నాం. కొత్త తరం రావాలి రాజకీయాల్లోకి. ఇట్లా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ అటు బీఆర్ఎస్ పార్టీ కానీ. వయసు అయిపోయిన వాళ్ళు వస్తారు, ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం. రాజకీయాల్లో ఇంకేం మార్పులు వస్తాయి ఇలాంటి వాళ్ళు ఉంటే? ఇక బీఆర్ఎస్ పార్టీ నిన్న మీటింగ్ పెట్టి తాటికొండ రాజయ్యే శుద్ధపూస, కడియం శ్రీహరి మంచోడు కాదని చెప్పి వీళ్ళు అక్కడ నుంచి సర్టిఫికెట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇవ్వచ్చు కాక కానీ ఇగో వీళ్ళిద్దరు కూడా చిల్లర రాజకీయాలు చేస్తారు. స్టేషన్ గన్పూర్ వల్ల వీళ్ళిద్దరికి ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పి స్టేషన్ గన్పూర్ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ కొత్త వారికి అవకాశం ఇచ్చేదానికి స్టేషన్ గన్పూర్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు పొద్దుగాల నిజంగానే ఎన్నికలు వస్తే, ఉప ఎన్నికలు వస్తే వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆలోచన చేయండి. స్టేషన్ గన్పూర్ ప్రజలంతా కూడా దయచేసి ఆలోచన చేయాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వండి. ఇగో ఈ రాజకీయ పార్టీల కుట్రలు ఏవైతే ఉన్నాయో తిప్పి కొట్టండి, చైతన్యాన్ని చూపించండి. అప్పుడు పార్టీ మారేటోళ్ళకి కానీ లేకపోతే ఇగో ఇట్లా అంతా వయసు అంతా అయిపోయిన తర్వాత సరే రైట్ వయసు అయిపోతే అయిపోయింది, ఎక్కడున్నది వీళ్ళది? పర్ఫెక్ట్గా ఉన్నారు ఇల్లు. చిల్లర మదర రాజకీయాలు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా ఎన్నికలు వస్తాయి, వచ్చినప్పుడు మాత్రానికి ఆయన మంచిది కాదు ఈయన మంచిది కాదు అని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇగో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి చెత్త రాజకీయం ఏదైతే ఉందో స్టేషన్ గన్పూర్ ప్రజలంతా కూడా ఏకమయ్యి ఇగో వీళ్ళకి రాజకీయ సమాధి కట్టాలని చెప్పేసి కూడా